ఈరోజు భారతీయ జనసంఘ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఉస్మానాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో ఆయన ఈ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఆయన జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ కాలంలో చూసుకున్నట్టయితే జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఎవరైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ ఆర్ఎస్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా హిందుత్వవాదాన్ని అలాగే ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని మరి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఒక రకంగా ఒక కవిగా పేపర్లు తీసుకొని న్యూస్ పేపర్లు సొంతంగా తీసుకొని అనేక కవిత్వాలు రాస్తూ ఈ దేశ హిందుత్వాన్ని దేశంలో ఉన్న హిందుత్వ వాళ్ళను ఐక్యపరిచే విధంగా మరి ఆ రోజులలోనే పంచజన్య అనే దినపత్రిక ద్వారా అనేక మందిని హిందుత్వవాదులుగా మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా తిరిగి మరి ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఆయన ప్రతి భారతీయునికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ఎవరైతే ప్రభుత్వం ఉంటారో అంత్యోదయ దాకా ఈ దేశంలో ఉన్న చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలాలు అందాలని ఆ రోజు మరి ఆయన దృఢ సంకల్పంతో చెప్పిన వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఇలా అనేక సంస్కరణల మీద ఆయన ఈ దేశంలో పనిచేసారు. ఒకనొక సందర్భంలో మరి దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘను దేశవ్యాప్తం చేయడానికి అనేక ప్రాంతాలు తిరిగి సంఘటితం చేసి ప్రజల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలో కానీ మిగతా విద్యావంతులలో కానీ విద్యావంతులు చేయడానికి ఆయన అనేక రకంగా కృషి చేసారు. అలాంటి మహనీయ వ్యక్తిని ఈరోజు సిద్ధాంతకర్తగా ఉండి ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. అలాంటి మహనీయుని స్మరించుకుంటూ ఏదైతే వారి ఆలోచన విధానాన్ని మరి దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలను మరి ఆచరణలో పెడుతూ కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరొకసారి ఆ మహనీయుని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.